ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. దేశంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఎలాంటి తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందుకోసమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో నమోదైన మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న డబుల్ ఎంట్రీలపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరపాలని ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల ధృవీకరణతో ఈ నెల 12వ తేదీలోపు అర్హత లేని ఓట్లను తొలగించాలని స్పష్టం చేశారు. బిఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించాలని, వాటిని ఏ రోజుకా రోజు డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. విధుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా, నిర్లక్ష్యానికి తావు లేకుండా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఇప్పటికే 75% ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలు తీసుకున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో 14 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికే మనకి 75% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని కూడా డిజిటైజ్ చేశాము. ఇంకా ఏమన్నా మనకి మిగిలి ఉన్న ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరన్నా ఊర్లో లేకపోవచ్చు, లేదు అంటే కొంతమంది పర్మనెంట్ గా షిఫ్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి 2 చోట్ల డూప్లికేట్ ఓటర్ గా కూడా ఉండి ఉండొచ్చు. సో ఇటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్నింటినీ కూడా ఏ కారణం చేత మనకి వెనక్కి రాలేదు, కొంతమంది డెత్ అయి ఉండొచ్చు, ఏ కారణం చేత వెనక్కి రాలేదు అన్నది చాలా డీటెయిల్డ్ గా వెరిఫై చేసి ఏఎస్డిడి లిస్ట్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ లిస్ట్ అన్నది మేము రెడీ చేస్తూ ఉన్నాం. సో ప్రజలందరికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఎవరు ఓటర్స్ గా ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరి యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించారు. వాళ్ళు కూడా ప్రతిరోజు 50 ఫార్మ్స్ వరకు తీసుకొని వచ్చి ఇవ్వచ్చు. బిఎల్ఎస్ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. మనం 12వ తారీఖులోగా 100% డిజిటైజేషన్ గానీ చేసేస్తే మనము మిగతా 1-2 రోజుల్ని యుఎస్డిడి లిస్ట్ పబ్లికేషన్ కి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఎవరెవరు మా బిఎల్ఓ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేదో వెంటనే జిల్లా యంత్రాంగానికి సహకరించి ఫామ్ వెనక్కి ఇవ్వవలసిందిగా పూర్తి వివరాలను నింపి సంతకం చేసి, ఓటరు ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ పెద్ద అన్న సంతకం చేసి ఫామ్ వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.